మన ఫిలిమ్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు సినిమాని ముందుకు తీసుకువెళ్తున్న ఇలాంటి ఛానల్స్ ఎన్నున్నా అన్నిటినీ ఆదరించండి. ముఖ్యంగా మన ఫిలిమ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, చాలా బాగున్నానండి. బాగుంటానికి ట్రై చేస్తాను నేను ఎప్పుడు. సార్, ఈ సినిమా నిలవే సినిమాకి మీరు సపోర్ట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. సో మీరు ఈ సినిమా చూసారా సార్? ఏం చెప్పదలుచుకోవాలి సినిమా గురించి? నిలవే సినిమా చూసిన తర్వాత ఒక ప్రేక్షకుడిగా వచ్చి నేను సపోర్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చిందండి. సినిమా చూడడానికి ఈ రోజుల్లో ఒక 2 hours మనం వెచ్చిస్తున్నాము, ఒక 2 hours థియేటర్లో కూర్చుంటున్నాం అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్తాం. సో ఆ వెళ్ళిన తర్వాత మనం ఆ సినిమాతో ట్రావెల్ చేయగలిగితే, ఏ సినిమా అయినా మనం ట్రావెల్ చేయగలిగితే డెఫినెట్గా అది హిట్ సినిమా అవుతుంది. ఒక సినిమా చూసిన తర్వాత 24 hours 24 గంటల తర్వాత కూడా మనం ఆ సినిమా గురించి, ఆ సినిమాలో క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తున్నాం అంటే అది విజయవంతమైన సినిమా అవుతుంది. సో అలా విజయవంతమైన సినిమా నేను నిన్న నైట్ చూశాను, ఈరోజు వచ్చి వీళ్ళతో మాట్లాడాను. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ అండ్ డైరెక్షన్ కానీ, ఈ 3 అద్భుతంగా ఉన్న సినిమా నిలవే. చాలా కాలం తర్వాత మంచి సినిమా చూసిన ఫీలింగ్. సార్, యాక్చువల్గా ఈ సినిమాలో 11 సాంగ్స్ ఉండడం జరిగింది. సో మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది సార్? ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్యన ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయండి. మనం ఎన్ని కాదన్నా, ఎంత చేసినా కూడా, మనం ఎంత ఎంటర్టైన్ చేసినా మనిషికి మనిషికి ఉండే మానవ సంబంధాలు అంటే ప్రేమ అనే ఒక అంశం ఎప్పటికీ, అంటే మనం పుట్టి చనిపోయే వరకు మనతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రేమని ఎంత బాగా చూపిస్తే అంత బాగా జనంలోకి వెళ్తుంది. అలాంటి ఒక ప్రేమ అనే కథాంశాన్ని తీసుకుని దాని ద్వారా అల్లిన కథ. అందుకని ఈ సినిమా ఎంత బాగా జనంలోకి వెళ్ళింది, అది ఎప్పటికీ అజరామరంగానే ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఎన్నో లవ్ స్టోరీస్ని ఇవాళకి మాట్లాడుకుంటున్నాం. అలాంటి సినిమాల్లో నిలవే ఒకటి అవుతుంది. అందుకని ఈ సినిమాకి నేను ప్రమోట్ చేయడానికి, ఈ సినిమా గురించి చెప్పడానికి వచ్చాను. రీసెంట్ మీరు చేసినటువంటి అమరావతికి ఆహ్వానం సినిమాలో అద్భుతంగా యాక్టింగ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ సార్. అమరావతికి ఆహ్వానం కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. అందులో నేను డిఫరెంట్ షేడ్స్, నాకంటే ఒక పిచ్చోడుగా ఎంటర్ అయ్యి క్యారెక్టర్, రకరకాల పాత్రలు షేడ్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ జీవీకే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. ఆ పాత్ర తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు, సురేష్ లాంటి క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తాడు అని. ఎందుకంటే ఎప్పుడు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాం, కానీ అందులో కొంచెం ఎమోషన్ కూడా ఉంది. నేను అన్నీ చేయగలనని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది అమరావతికి ఆహ్వానంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మీరు ఎప్పుడు చూసినా చాలా కూల్గా ఉంటారు, ఎప్పుడో ఏ కాంట్రవర్సీకి రారు. ఏం సార్ రీజన్ ఏంటి? సత్యం ఏమైనా పెట్టుకుందామండి కాంట్రవర్సీ, మనకి ఎందుకు ఏముండదు. నేను ఎప్పుడు ఏంటంటే బేసిక్గా నేను పెరిగిన వాతావరణం, మా తల్లిదండ్రులు నాకు నేర్పిన మంచి విషయాలు, కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కూల్గా ఉండాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా చిన్న లైఫ్ అండి. 10 మందిని కలుపుకుని 10 మందితో నవ్వుతూ మాట్లాడాలి. తప్పు చేస్తే క్షమించమని అడగాల, మంచి చేస్తే 10 మందితో ట్రావెల్ చేయాలా, అంతే. అదే మీ వాయిస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సార్. మిమ్మల్ని ఫ్యూచర్ లో ఏమైనా బిగ్ బాస్ లో చూసే ఛాన్స్ ఉందా సార్? ఫస్ట్ లోనే నన్ను బిగ్ బాస్ వాయిస్ చెప్పమని అడిగారండి. నాకు అంత టైం దొరక్క, అంటే అప్పట్లో బాంబే దగ్గరలో షూటింగ్స్ జరుగుతుండే, అప్పుడు అడిగారు. బట్ అప్పుడు కుదరలేదు. బట్ వాయిస్ నాది రెగ్యులర్ గా అందరూ ప్రేక్షకులు అందరూ వింటున్నారు. చాలా ఛానల్స్ లో నా వాయిస్ కమర్షియల్ యాడ్స్, అది చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.